మనం సీక్వెన్స్ అండ్ సిరీస్లో పీవైక్యూ క్వశ్చన్స్ వస్తున్నాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇంతకుముందు ఇలాంటి క్వశ్చన్ మన కాన్సెప్ట్లో కూడా నేర్చుకున్నాం. సీక్వెన్స్ సిరీస్ కాన్సెప్ట్లో కూడా ఇట్లాంటి క్వశ్చన్ వచ్చింది. సో 2023లో వచ్చింది. సో ఇలా ఉన్నప్పుడు డినామినేటర్లో రూట్స్ ఉన్నప్పుడు రేషనలైజ్ చేయాలి, అది ఇంపార్టెంట్. సో ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. A1 A2 A3 ఎందన్నాడు, ఏపీలో ఉన్నాయి అన్నాడు. అండ్ ఫిఫ్త్ టర్మ్ A5 ఈక్వల్ టు 2 ఇంటూ A7 ఇచ్చాడు. అలాగే 11th టర్మ్ ఈక్వల్ టు 18. సో దెన్ ఈ వాల్యూ కావాలి. సరే, ఫస్ట్ ఇచ్చిన కండిషన్ నుంచి ఆ సిరీస్ ఏపీలో టర్మ్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫస్ట్ ఏంటి, ఫిఫ్త్ టర్మ్. సో A5 ఈక్వల్ టు 2 ఇంటూ A7. సో 7th టర్మ్ అంటే ఫిఫ్త్ టర్మ్ అంటే ఏంటి, సో ఫస్ట్ టర్మ్ ప్లస్ n-1. మనకి ఎంత టర్మ్ తెలుసుగా ఫార్ములా. సో ఎంత టర్మ్ ఫార్ములా ఏంటి, A1 ప్లస్ n-1 ఇంటూ D. సో ఇక్కడ A1 అంటే A1. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇక్కడ 5 కాబట్టి సో 5 - 1 ఎంత, 4D ఈక్వల్ టు నెక్స్ట్ 2 ఇంటూ A7 7th టర్మ్ అంటే A1 ప్లస్ సో 7 - 1 ఏమొస్తుంది, 6. సో 6D. సో దీని నుంచి ఒక రిలేషన్ వస్తుంది, ఇది కూడా అటు వెళ్ళిపోతే సో 2A1 అటు వెళ్ళిపోతే ఏమొస్తుంది, A1. నెక్స్ట్ ఇది 12D 4D అటు వెళ్ళిపోతే 12 - 4D ఎంత వస్తుంది, 8D ఈక్వల్ టు అన్నీ ఒక సైడ్ వచ్చేస్తే రెండో సైడ్ 0 ఉంటుంది. అలాగే ఇంకో కండిషన్ ఇచ్చాడు 11th టర్మ్. సో 11th టర్మ్ ఈస్ ఎంత ఇచ్చాడు, 18 ఇచ్చాడు. సో 11th టర్మ్ అంటే A1 ప్లస్ 11 - 1 ఎంత, 10D ఈక్వల్ టు ఎంత, 18. సో దీని ఈక్వేషన్ 1 అనుకోండి, దీని ఈక్వేషన్ 2 అనుకోండి. సో రెండింటికి డిఫరెన్స్ 2 - 1 చేద్దాం. సో ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేస్తే A1 క్యాన్సిల్ అయ్యి 10D - 8D ఎంత వస్తుంది, 2D ఈక్వల్ టు 18 వస్తుంది. దీని నుంచి కామన్ డిఫరెన్స్ ఎంత, 9 వచ్చేస్తుంది. సో కామన్ డిఫరెన్స్ 9 సబ్స్టిట్యూట్ చేసేస్తే అప్పుడు మీకు A1 అనే వాల్యూ వస్తుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ ఏంటి, 9 90. సో అటు వెళ్ళిపోతే అప్పుడు ఏంటి, 18 - 90 సో -72 వస్తుంది. సో ఫస్ట్ టర్మ్ తెలుసు, కామన్ డిఫరెన్స్ తెలుసు, ఇంకే టర్మ్ అంటే ఆ టర్మ్ కనుక్కోవచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వచ్చేద్దాం. క్వశ్చన్లో ఇక్కడ 12 ఇంటూ ఉంది. సో 12 ఇంటూ సో డినామినేటర్ అన్నింటినీ రేషనలైజ్ చేసేస్తే అంటే ఇక్కడ ఏదైతే ప్లస్ ఉంటే మనం మైనస్ పెట్టి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు √A10 మైనస్ √A11 బై A10 మైనస్ A11 ప్లస్ అలాగే సేమ్ దీన్ని కూడా రేషనలైజ్ చేసేస్తే √A11 మైనస్ √A12. సో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని మైనస్ పెట్టి పైన కింద బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో న్యూమరేటర్లో అది వచ్చేస్తుంది, డినామినేటర్ A ప్లస్ B ఇంటే A - B అంటే రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది మీకు, A11 మైనస్ A12. సో ఎంతవరకు ఇట్లా అయిపోయే వరకు రాసుకుంటే వెళ్ళండి. లాస్ట్ టర్మ్ ఏంటి, √A17 మైనస్ √A18 బై A17 మైనస్ A18. సో మనకి కాన్సిక్యూటివ్ టర్మ్స్ డిఫరెన్స్ ఏంటి, D. కానీ ఇక్కడ చిన్న టర్మ్ ముందుంది, నెక్స్ట్ టర్మ్ అవుతుంది. అంటే ఇలా ఉందనుకోండి, 11th టర్మ్లోంచి ప్రీవియస్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తే D వస్తుంది. కానీ ఇక్కడ రివర్స్ చేసాం, 10th టర్మ్లోంచి నెక్స్ట్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేసాం. అప్పుడు ఏమొస్తుంది, కామన్ డిఫరెన్స్ D అయితే దీనికి ఏమొస్తుంది, -D వస్తుంది. సో ఫస్ట్ పెద్ద టర్మ్ ఉంది, నెక్స్ట్ దాని తర్వాత టర్మ్ ఉంటే బిఫోర్ టర్మ్ ఉంటే మీకు ఏమొస్తుంది అంటే ఏ టర్మ్ అయినా సపోజ్ 20th టర్మ్ అనుకోండి, మైనస్ దాని ప్రీవియస్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తే D. అలా కాకుండా రివర్స్ చేస్తే ఏమొస్తుంది, A19లోంచి నెక్స్ట్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తే -D వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అలా ఈ టైప్లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ డినామినేటర్ ఏంటి, -D. సో అప్పుడు 12 బై అన్నిట్లో D -D వస్తుంది. కామన్ తీసేస్తే ఇంక న్యూమరేటర్లో మీకు టర్మ్స్ మిగులుతాయి. కానీ న్యూమరేటర్లో ఇక్కడ -√11 ఉంటే ఇక్కడ +√11 క్యాన్సిల్. అంటే ప్రతి టర్మ్లో సెకండ్ టర్మ్ నెక్స్ట్ బ్రాకెట్తో క్యాన్సిల్, నెక్స్ట్ టర్మ్ తోటి క్యాన్సిల్ అయిపోతుంది. అలా అంటే ఇక్కడ సెకండ్ టర్మ్ నెక్స్ట్ టర్మ్లో ఫస్ట్ టర్మ్తో క్యాన్సిల్ అయితే ఈ సెకండ్ టర్మ్ నెక్స్ట్ టర్మ్లో ఫస్ట్ టర్మ్తో క్యాన్సిల్ అవుతుంది. అంటే ప్రతి బ్రాకెట్లో ఏంటి, ఫస్ట్ టర్మ్ బిఫోర్ టర్మ్లో లాస్ట్ టర్మ్తో క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి లాస్ట్లో ఏం క్యాన్సిల్ అవుతుందో, లేదంటే ఒక పని చేయండి, ఇక్కడ ఫస్ట్ టర్మ్ మిగిలితే లాస్ట్ దాంట్లో లాస్ట్ మిగులుతుంది, ఇక్కడ లాస్ట్ టర్మ్ మిగిలితే అక్కడ ఫస్ట్ మిగులుతుంది. సో లేదంటే చూడండి, సో ఇది సెకండ్ టర్మ్ నెక్స్ట్ టర్మ్లో ఫస్ట్ టర్మ్తో క్యాన్సిల్ అయింది. ఇప్పుడు అటు నుంచి వచ్చారనుకోండి, ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, బిఫోర్ టర్మ్లో సెకండ్ టర్మ్తో క్యాన్సిల్ అవుతుంది. మరి ఇక్కడ ఈ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, బిఫోర్ టర్మ్లో
సెకండ్ టర్మ్తో క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా మనకి మిగిలేది రూట్ A10 మైనస్ రూట్ A18 మిగులుతుంది. సో మనకి ఇప్పుడు A10 A18 కనుక్కుంటే సరిపోతుంది. సో మరి A10 కనుక్కుందాం. సో A10 అంటే A1 ప్లస్ 9 ఇంటూ డి. A1 అంటే ఎంత? -72 ప్లస్ 9 ఇంటూ డి. కామన్ డిఫరెన్స్ ఎంత? 9. సో 81 మైనస్ 72 అంటే ఎంత వస్తుంది? 9 వస్తుంది. అలాగే 18 A18 అంటే A1 ప్లస్ 17 ఇంటూ డి. సో A1 అంటే ఏంటి? -72 ప్లస్ 17 ఇంటూ డి. కామన్ డిఫరెన్స్ ఏమొస్తుంది? కామన్ డిఫరెన్స్ 9. సో 153 వస్తుంది. 7 9s సో ఈక్వల్ టు 81 వస్తుంది. సో ఇది తీసుకొచ్చి వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 12 మైనస్ డి. సో డి అంటే ఏంటి? మనకి 9 కాబట్టి మైనస్ డి అంటే -9. నెక్స్ట్ రూట్ ఆఫ్ A10. సో A10 అంటే ఎంత? 9 మైనస్ రూట్ ఆఫ్ A18 అంటే ఎంత? 81. సో ఈక్వల్ టు -12/9. సో రూట్ ఆఫ్ 9 అంటే 3 మైనస్ 9. సో -12/9 ఇంటూ -6. సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 3తో క్యాన్సిల్ అవుతుంది 4. నెక్స్ట్ ఇక్కడ 3తో క్యాన్సిల్ అయితే 2. సో ఇక 4 ఇంటూ 2 ఆన్సర్ ఏమొస్తుంది? 8 వస్తుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ 2023లో వచ్చింది. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది సెట్ n ఈజ్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అండ్ న్యాచురల్ నెంబర్స్లో 10 to 100 అన్నాడు. 10 to 100 అంటే n వాల్యూ 10 నుంచి 100 వరకు ఎంతైనా ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకేమన్నాడంటే 3n - 3. 3n - 3 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 7 అన్నాడు. సో మల్టిపుల్ ఆఫ్ 7 వచ్చే విధంగా ఇక్కడ n వాల్యూస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ n కనుక్కోవాలి. కొద్ది కష్టమైన క్వశ్చనే. సో దీని గురించి తెలుసుకునే ముందు ఒక కాన్సెప్ట్ చాలా చాప్టర్లో ఎక్కడైనా క్వశ్చన్స్లో కూడా రావచ్చు. ఆ కాన్సెప్ట్ ఒకటి నేర్చుకోండి. సో ఇక్కడ నేను ఏ కాన్గ్రెంట్ బి అంటే ఇలా 3 లైన్స్ కొడితే ఏంటంటే కాన్గ్రెంట్. ఏ కాన్గ్రెంట్ బి. సో ఏ కాన్గ్రెంట్ బి మాడ్ ఎం అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ రెండిటి డిఫరెన్స్ ఎంతో డివైడ్ అవుతుంది అని. ఈ రెండిటి డిఫరెన్స్ ఎంతో డివైడ్ అయితే మనం అలా రాయొచ్చు. లేదు అంటే దీన్ని ఇంకో రకంగా చెప్పాలి అంటే ఏని ఎంతో డివైడ్ చేస్తే సో రిమైండర్ ఏమొస్తుంది అంటే బి వస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 18ని 7తో డివైడ్ చేయండి. 18ని 7తో డివైడ్ చేస్తే సో 7 2s 14. సో రిమైండర్ 4 వస్తుంది. అంటే 18ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 4 వస్తుంది. అంటే అప్పుడు 18 - 4 అనేది ఏంటి? 14. 18 - 4 ఎంత? 14. సో అదేంటి? 7తో డివైడ్ అవుతుంది. దాన్ని చెప్పడానికి ఎలా చెప్తామంటే 18 కాన్గ్రెంట్ 4 అంటే 18 - 4 ఈజ్ డివిజిబుల్ బై మాడ్ 7 అంటే డివిజిబుల్ బై 7 అని. 18 - 4 డివిజిబుల్ బై రెండింటి డిఫరెన్స్ 7తో డివైడ్ అవుతుంది అని. దాన్నే ఇంకో రకంగా చెప్తే 18ని 7తో డివైడ్ చేస్తే ఇక్కడ వచ్చేది ఏంటి? రిమైండరు అని. అంటే 2 రకాలు చెప్పొచ్చు. ఈ రెండింటి డిఫరెన్స్ 7తో డివైడ్ అవుతుందని చెప్పచ్చు. లేదు అంటే 18ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఈజ్ 4 అని చెప్పచ్చు. సో ఈ కాన్గ్రెంట్ ప్రాపర్టీస్ మనం కొద్దిగా చూసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా అవుతాయి. సో ఇది మీనింగ్ ఏంటంటే ఏ కాన్గ్రెంట్ బి అంటే ఏ మైనస్ బి డిఫరెన్స్ ఈజ్ డివిజిబుల్ బై ఎం అని. అయితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ ప్రాపర్టీస్. ఇఫ్ ఏ కాన్గ్రెంట్ బి ఇది అయితే, ఇఫ్ ఏ కాన్గ్రెంట్ బి మాడ్ ఎం అయితే దెన్ ఏమవుతాయి అంటే కొన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ఏ పవర్ ఎన్ కాన్గ్రెంట్ బి పవర్ ఎన్ మాడ్ ఎం అవుతుంది. ఇదైతే ఫస్ట్ వన్ అయితే ఇఫ్ ఏ కాన్గ్రెంట్ బి మాడ్ ఎం అయితే ఇది కూడా అవుతుంది. అంటే దానికి పవర్ ఇక్కడ ఎన్ అని రాశాను. రెండింటికి సేమ్ పవర్ బి పవర్ ఎన్. సో అంటే ఈ రెండింటి డిఫరెన్స్ అనేది ఎంతో డివైడ్ అయితే వాటికి సేమ్ పవర్ ఏ పవర్ అప్లై చేసినా కూడా వాటి డిఫరెన్స్ కూడా ఎం తోటి డివైడ్ అవుతుందని మీనింగ్. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇవన్నీ కూడా ఫస్ట్ వన్ అయితేనే. ఏ కాన్గ్రెంట్ బి అయితే రెండింటిని సేమ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేసినా
అంటే ఇక్కడ ఏ కాన్గ్రెంట్ బి అంటే ఏంటి, ఏ మైనస్ బి డిఫరెన్స్ డివిజిబుల్ బై ఎం అని, ఏ మైనస్ బి డిఫరెన్స్ డివిజిబుల్ బై ఎం అని. అలాగే ఇప్పుడు రెండింటిని కేబిటి మల్టిప్లికేషన్ చేసినా కూడా అది ఏమవుతుందంటే ఎం తోటి డివైడ్ అవుతుంది, సేమ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేసిన. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇఫ్ ఏ కాన్గ్రెంట్ బి మాడ్ ఎం అంటే రెండి డిఫరెన్స్ ఏబి డిఫరెన్స్ ఎంతో డివైడ్ అయింది, అండ్ బి కాన్గ్రెంట్ సి మాడ్ ఎం అంటే బి మైనస్ సి డిఫరెన్స్ ఎంతో డివైడ్ అయిందని, దెన్ ఈ రెండు అయితేనే దెన్ అంటే ఏ మైనస్ బి డిఫరెన్స్ ఎంతో డివైడ్, బి మైనస్ సి డిఫరెన్స్ కూడా ఎంతో డివైడ్ అయితే దెన్ ఏ కాన్గ్రెంట్ సి మధ్యలో స్కిప్ చేసి ఏ అంటే లాస్ట్ వన్, ఏ కాన్గ్రెంట్ సి మాడ్ ఎం అవుతుంది. అంటే ఈ రెండింటి డిఫరెన్స్ కూడా మీకు ఎంతో డివైడ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి, చాలా యూస్ఫుల్ అవుతాయి, చాలా చాప్టర్లో యూజ్ అవుతూ ఉంటుంది. చాలామంది ఇట్లాంటి క్వశ్చన్ చేయలేరు. సో మీకు ఇది క్లియర్ అయితే ఈ క్వశ్చన్ చేయడం పెద్ద కష్టం కాదు. ఈ క్వశ్చన్ కష్టం కానీ వేరే దాంట్లో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్ మీద ఇంత కష్టమే ఉండదు, ఇది కొద్దిగా ఎక్కువ కష్టం. వేరే అయితే ఇంకా ఈజీగానే ఉంటుంది, ఎక్కువ బైనామియల్ థియరంలో కూడా ఈ కాన్సెప్ట్ వస్తుంది, అక్కడ మనకి చాలా హెల్ప్ అవుతుంది, అక్కడ చాలా ఈజీ చేసేయచ్చు. ఈ క్వశ్చన్ అంటే కొద్దిగా డిఫికల్ట్ అవ్వచ్చు కానీ సో వేరే చాప్టర్లో వచ్చే క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్ తోటి మనము ఈజీగా చేయొచ్చు. అయితే ఇక్కడ 3 - n ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 7 అంటున్నాడు. సరే మనం చూద్దాం. ఫస్ట్ 3 పవర్ 1 n వాల్యూ ఏంటి 10 నుంచి 100 వరకు. సో మనం ఒకటేసారి 10 నుంచి చెప్పడం కొద్దిగా కష్టం, మనం చిన్న నెంబర్ నుంచి స్టార్ట్ చేద్దాం. 3 పవర్ 1 అంటే 3ఏగా. సో 3 - 3 ఇది mod 7 అవుతుందా కాదా అంటే మీనింగ్ ఏంటి, 3 పవర్ 1 అంటే 3నే, 3 - 3కి డిఫరెన్స్ ఎంత 0, 0 అనేది దేనితోనే డివైడ్ అవుతుంది కదా, కాబట్టి ఇది ఓకే రైట్. సో నెక్స్ట్ 3 స్క్వేర్ చూద్దాం. 3 స్క్వేర్ అంటే ఏంటి 9. సో ఎంత డిఫరెన్స్ తీసుకుంటే మీకు 2 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది mod 7 అవుతుందా లేదా. సో 9 - 2 7తో డివైడ్ అవుతుంది కదా 7. ఓకే 9 - 2 అంటే 3 స్క్వేర్ అంటే 9 అంటే ఏంటి 3 స్క్వేర్ కదా. సో 3 కాన్గ్రెంట్ 2 mod 7 అవుతుంది, అవునా కాదా. 3 స్క్వేర్ అంటే 9, 2 అంటే ఏంటి 9 - 2 ఎంత 7, 7తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ పవర్ ఇక్కడ 3కి పవర్ పెరుగుతూ ఉండాలి కాబట్టి నెక్స్ట్ 3³ బోత్ సైడ్స్ 3 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తా. అప్పుడు బోత్ సైడ్స్ 3 పెట్టి మల్టిప్లికేషన్ ఇంతకుముందు చేసాం మనం. ఏ కాన్గ్రెంట్ బి మాడ్ ఎం అయితే బోత్ సైడ్స్ సేమ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేసినా కూడా ఈ ప్రాపర్టీ హోల్డ్ అవుతుంది, అదైతే ఇది కూడా అవుతుంది. మరి అలాగే నేను ఇక్కడ ఇది హోల్డ్ అవుతుంది కాబట్టి బోత్ సైడ్స్ 3 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 3 × 2 ఎంత 6 mod సో 7. సో ఫస్ట్ మనకి ఇది ఈ నెంబర్ అనేది ఈ రూల్లో ఉంది చూసుకోండి. అంటే ఇక్కడ 3 పవర్ n అంటే ఏంటి, ఇక్కడ 3 పవర్ n - 3 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 7 అంటే 3 పవర్ n కాన్గ్రెంట్ 3 mod 7 అని, అంతే కదా. అంటే ఇప్పుడు ఈ టైప్లో ఏమున్నాయో వాటిని మనం మార్క్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ చూసారా, ఫస్ట్ వన్ అనేది ఎగ్జాక్ట్గా ఆ టైప్లోనే ఉంది 3 పవర్ n. సో n అంటే ఎంత 1, ఈ టైప్లో ఉంది కదా. 3 పవర్ n - 3 డిఫరెన్స్ 7తో డివైడ్ అంటే 3 పవర్ n కాన్గ్రెంట్ 3 mod 7, అంతే కదా, డిఫరెన్సే కదా ఇక్కడ. సో డిఫరెన్స్ని మనం ఆ రెండింటి ఇది ఏంటి డెఫినేషన్, ఈ రెండింటి డిఫరెన్స్ 7తో డివైడ్ అవుతుందని అక్కడ కూడా అందదు అదే కదా. సో మనకి ఇప్పుడు ఇది ఈ టైప్లో ఉంది, సెకండ్ వన్ ఈ టైప్లో లేదు. అంటే ఈ టైప్లో ఉండాలంటే లెఫ్ట్ సైడ్ 3 పవర్ n, రైట్ సైడ్ ఏముండాలి 3 ఉండాలి. ఇక రైట్ సైడ్ 3 ఉంది కాబట్టి ఓకే ఫస్ట్ వన్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి రైట్ సైడ్ 3 ఉందా, సో మళ్ళీ రైట్ సైడ్ 3 వచ్చేవరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి అని చాలా కొద్దిగా కష్టమైంది స్టార్టింగ్లో, కానీ ఇది ఒక్కసారి అర్థమైతే చాలా బ్యూటిఫుల్, ఇది చాలా ఈజీగా మనం చేయొచ్చు. సో మళ్ళీ అంటే లెఫ్ట్ సైడ్ మనం వచ్చినవి అన్నీ కూడా ఈ టైప్లో ఉన్నాయి, 3 పవర్ n టైప్లోనే. అంటే 3 పవర్ 1 3 స్క్వేర్ 3³ లెఫ్ట్ సైడ్ అంతా ఆ టైప్లో ఉంది. రైట్ సైడ్ కూడా అంటే అక్కడ ఏంటి రైట్ సైడ్ 3 ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి కావాల్సిన ఆన్సర్స్, వాటన్నిటిని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఇక్కడ రైట్ సైడ్ 3 లేదు, సో ప్రాసెస్ కంటిన్యూ అయిపోద్దాం.
సో ఇది డివైడ్ అయితే ఇది కూడా డివైడ్ అవుతుంది యాజ్ పర్ దిస్ రూల్. బోత్ సైడ్స్ కేబీటీ మల్టిప్లికేషన్ చేసాం. అలాగే నెక్స్ట్ ఇంకో 3 పెట్టి మల్టిప్లికేషన్ చేయండి. సో నెక్స్ట్ ఇంకో 3 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే 3 పవర్ 4. సో ఇది ఎంత 18. సో 18 ఎప్పుడైతే మనకి 7 క్రాస్ అయిందో అంటే మోడ్ 7 కదా. సో దాన్ని ఇంకా కొద్ది మోడిఫై చేద్దాం. అంటే 3 పవర్ 4 ఎంత వచ్చింది 18. ఏం సబ్ట్రాక్ట్ చేస్తే 7తో డివైడ్ అవుతుంది అంటే 4 సబ్ట్రాక్ట్ అయితే 7తో డివైడ్ అవుతుంది. అంటే మోడ్ 7 అంతేనా కాదా? ఎందుకు 18 మైనస్ 18కి 4కి డిఫరెన్స్ ఎంత 14 అనేది 7 మల్టిపులే కదా. కాబట్టి ఇంకో పాయింట్ ఏంది, ఎప్పుడైతే చూడండి ఇక్కడ 7 బిలోనే ఉంది కాబట్టి అలాగే ఉంచాను. కొద్దిగా మళ్ళీ వినండి అర్థం కాకపోతే. సో ఇక్కడ 7కి మనకి రైట్ సైడ్ నెంబర్ 7 కంటే లెస్ ఉంటే అలాగే ఉంచేయండి. ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఇది 7 క్రాస్ అయిపోయింది కాబట్టి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 7తో డివైడ్ అవుతుంది, 7 మల్టిపుల్ వస్తుంది. ఇందులో ఏ నెంబరు లీస్ట్ నెంబర్ చెప్పండి, ఎంత లీస్ట్ అయితే అంత. సో ఎంత నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే, ఎంత లీస్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే 7తో డివైడ్ అవుతుంది అంటే 1తో చేస్తే అవ్వదు, 17 అవుతుంది, 2, 3 అవ్వదు, 4 అయితే అవుతుంది. సో 4తో సబ్ట్రాక్ట్ చేస్తే అది వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు అంటే 3 పవర్ 4 కాన్గ్రెంట్ 4 mod 7 అని చెప్పచ్చు. ఇది మనం తీసుకోవచ్చు అంటే తీసుకోవడానికి లేదు. లెఫ్ట్ సైడ్ 3 పవర్ n టైప్లోనే ఉంది కానీ రైట్ సైడ్ మనకి 3నే ఉండాలి, కానీ ఇక్కడ 4 ఉంది. సో అట్లా వచ్చే వరకు కంటిన్యూ చేయండి. నెక్స్ట్ అంటే ఈ కాన్సెప్ట్ ఈ చాప్టర్లో కాదు కానీ ఈ ప్రాబ్లంకి మనం వాడాల్సి వస్తుంది. సో ఎక్కువ బైనామియల్ థియరమ్లో వాడతాం. సో ఎక్కడైనా వాడే కాన్సెప్టే ఈ టెక్నిక్ అలవాటు చేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి 3/t మల్టిప్లికేషన్ చేస్తే 3 పవర్ 5 బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేస్తే సో ఇది 7తో డివైడ్ అవుతుంది కాబట్టి సేమ్ నెంబర్ k/t మల్టిప్లికేషన్ చేస్తున్నాం. అంటే 3/t మల్టిప్లికేషన్ చేస్తే 3 × 4 ఎంత 12 mod 7. అయితే దీన్ని ఇంకా రిడ్యూస్ చేయడానికి ట్రై చేయమన్నాను. 7 ఎప్పుడైతే క్రాస్ అయిందో దాన్ని ఇంకా రిడ్యూస్ చేయండి. అంటే ఇందులో ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే మీకు 7తో డివైడ్ అవుతుంది? 12 అంటే 5 సబ్ట్రాక్ట్ చేస్తే అవుతుంది. సో 5. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? 3 పవర్ 5 అంటే ఇంతకుముందు చెప్పిన రూల్ ప్రకారం ఇది ఏ కాన్గ్రెంట్ బి అయితే ఇది బి కాన్గ్రెంట్ సి అయితే అప్పుడు మనం ఏం చెప్పచ్చు? ఏ కాన్గ్రెంట్ సి అని చెప్పచ్చు కదా. కాబట్టి 3 పవర్ 5 కాన్గ్రెంట్ 5 mod 7 ఇక్కడ కూడా mod 7. సో ఇక్కడ ఏ కాన్గ్రెంట్ బి, ఇది బి కాన్గ్రెంట్ సి అయితే అప్పుడు ఏ కాన్గ్రెంట్ సి అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ, అంటే మనకి 3 రైట్ సైడ్ 3 వచ్చేవరకు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో నెక్స్ట్ 3 పవర్ 6 అంటే బోత్ సైడ్స్ 3/t మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఇది ఎంత వస్తుంది? 15 అవుతుంది. సో 15 అంటే 7 క్రాస్ అయిపోయింది. సో ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుందో చూసుకోండి. 1 సబ్ట్రాక్ట్ చేస్తే మీకు 7 మల్టిపుల్ వస్తుంది. 1 సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది, అవునా? 15 - 1 7తో డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు mod 7. ఇప్పుడు ఏ కాన్గ్రెంట్ బి, ఇది బి కాన్గ్రెంట్ సి అయితే సో మనం చెప్పిన రూల్ ప్రకారం అప్పుడు ఏ కాన్గ్రెంట్ సి mod 7 వస్తుంది, mod 7. సో మళ్ళీ 3/t మల్టిప్లికేషన్ చేయండి బోత్ సైడ్స్. అప్పుడు 3 పవర్ 7 కాన్గ్రెంట్ 3 పవర్ 1 అంటే ఎంత 3 mod 7. సో ఇలాంటి క్వశ్చన్ 99% చేయరు. సో చేశారు. ఇట్లాంటి 2, 3 క్వశ్చన్లు ఎక్స్ట్రా చేయగలిగితే చాలు, సీట్ గ్యారంటీ. ఇప్పుడు మనకి కావాల్సినట్టుగా వచ్చేసింది 3 పవర్ n రైట్ సైడ్ 3 వచ్చింది. సో అట్లా కంటిన్యూ వచ్చే వరకు చూసుకోండి. అంటే నెక్స్ట్ మధ్యలో అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫస్ట్ 1 సక్సెస్ అయింది మనకు కావాల్సిన రూల్ ప్రకారం, మళ్ళీ లాస్ట్ 1 ఆ రూల్లో వచ్చేసింది. అంటే ఇప్పుడు మనకి ఏమంటున్నాడంటే క్వశ్చన్లో 3 పవర్ n కాన్గ్రెంట్ 3 mod 7 అయ్యే విధంగా n వాల్యూస్ అడుగుతున్నాడు. సో n వాల్యూ 1కి సక్సెస్ అయింది. నెక్స్ట్ n వాల్యూ 7కి సక్సెస్ అయింది. సో ఇంకా ఇదే గ్యాప్ తోటి వచ్చేస్తుంది, తర్వాత ఇదే గ్యాప్ తోటి వస్తుంది. 6 నెంబర్స్ కదా, సో ఇదే గ్యాప్ తోటి వస్తుంది. మళ్ళీ 6 యాడ్ చేయండి. సో 13 కూడా మీకు వచ్చేస్తుంది. ఇలా వెళ్తూ ఉండండి. 6 6
ఎంత వరకు నెంబర్స్ మ్యాక్సిమం ఎంత 100 వరకు. సో నెక్స్ట్ 6 యాడ్ చేస్తే 19, 25. సో ఇలా చేయడం అంటే ఇట్లా రాసుకుంటూ వెళ్తే ఎక్కువ నెంబర్స్ ఉంటే ఇలా రాసుకుంటూ వెళ్తే కొద్దిగా లెంతీగా వచ్చు. సో లాజిక్ అబ్జర్వ్ చేయండి, అన్ని 6 మల్టిపుల్స్కి 1 యాడ్ అయింది కాబట్టి క్వశ్చన్ ఎలా ఉందంటే 6k + 1 టైప్లో ఉంది. చూసారా, k వాల్యూ 0 తీసుకుంటే ఫస్ట్ 1 వస్తుంది, k వాల్యూ 1 తీసుకుంటే సెకండ్ 1 వస్తుంది, k వాల్యూ 2 తీసుకుంటే ఈ టర్మ్ వస్తుంది. సో అలాగే ఈ అన్నిటి కూడా మీకు 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వచ్చాయి. సో అన్నీ కూడా వచ్చాయి అంటే ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేయండి. ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే సో ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6 అయితే రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. కాబట్టి ఆల్ నెంబర్స్ 6k + 1 ఉంది. ఇప్పుడు మీకు 100లో 6తో 100 కంటే లెస్ ఉన్న నెంబర్స్లో 6 మల్టిపుల్ చెప్పండి. లెస్ ఉన్నది 96, కానీ ఇక్కడ ఏంటి 6k + 1 ఉండాలి. 6k + 1 అంటే ఇది 6k, 6 మల్టిపుల్, కానీ మనకి 6k + 1 అంటే ఏంటది? 97. సో 97 అంటే దీన్ని 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వచ్చే లాస్ట్ నెంబర్ అప్ టు 100 వరకు ఎంత? 97. అయితే మనకి ఇక్కడ n వాల్యూస్ వచ్చేసినాయి, కానీ n వాల్యూస్ ఏమన్నాడంటే 10 నుంచి 100 వరకే తీసుకోమన్నాడు. కాబట్టి 10 to 100 తీసుకోమన్నాడు. కాబట్టి సో 1 తీసుకోవడానికి లేదు, 7 తీసుకోవడానికి కూడా లేదు, ఓన్లీ 30 నుంచి మాత్రమే తీసుకోవాలి. అంటే ఎన్నో కౌంట్ చేద్దాం. ఇది ఫస్ట్ టర్మ్ ఎలా వస్తుంది? ఫస్ట్ అయితే k వాల్యూ 0 తీసుకుంటే ఇది వస్తుంది, k వాల్యూ 1 తీసుకుంటే సెకండ్ 1 వస్తుంది. సో లాస్ట్ వన్ k వాల్యూ 16 అయితే వస్తుంది, అంతే కదా. 9 × 16 96. సో k వాల్యూ 16, k వాల్యూ 16 అంటే k వాల్యూ 0 నుంచి 16 వరకు, 0 నుంచి 16 వరకు. సో టోటల్గా ఎన్ని ఉంటాయి? 17 టర్మ్స్ ఉంటాయి. 1 నుంచి 16 వరకు 16, కానీ ఇక్కడ 0 ఇంక్లూడింగ్ 1 నుంచి 16 వరకు 16 ఇంక్లూడింగ్ 0. మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 17 ఉన్నాయి. ఆ 17లో ఫస్ట్ 2 స్కిప్ చేయాలి, ఎందుకంటే మనకి ఆ రేంజ్లో లేవు, 10 to 100 రేంజ్లో లేవు. కాబట్టి ఈ 2 స్కిప్ చేస్తే ఇంకా మొత్తం 17 నెంబర్స్లోంచి ఆ 2 తీసేస్తే రిమైనింగ్ ఏంటి? 15 నెంబర్స్ వస్తాయి. ఇలాంటివి ఎన్ని వస్తాయి? 15 వస్తాయి. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది సెట్, ఈ సెట్లో అలాంటి ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 15 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆన్సర్ ఏంటి? 15. ఈ లాజిక్ తెలియకుండా ఈ క్వశ్చన్ ట్రై చేస్తే ఎంతసేపు చేసినా, ఎన్ని అవర్స్ చేసినా రానే రాదు. 1 hour 2 hours టచ్ చేసాడంటే అయిపోయినట్టే. ఈ లాజిక్ తెలిస్తేనే చేయాలి, లేకపోతే అసలు ఈ క్వశ్చన్ టచ్ చేయకూడదు, అయిపోతారు. ఇక చేస్తే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది, మిమ్మల్ని ఇంకెక్కడికో తీసుకెళ్తుంది. ఇది ఎక్కడ వస్తుంది అంటే ఏదైనా ఏ చాప్టర్లో అయినా ఇట్లా క్వశ్చన్ వేరే చాప్టర్లో ఉండొచ్చు, కానీ అందులో లాస్ట్లో ఇట్లా ట్విస్ట్ ఇవ్వచ్చు, ఇట్లా దీంతో లింకప్ చేయొచ్చు, అవకాశం ఎక్కువ ఉన్నాయి. అలా వచ్చిందనుకోండి మనం నేర్చుకుంటే చాలా బెనిఫిట్ పొందుతాం. ఎందుకంటే చాలామంది చేయలేని మెథడ్ కాబట్టి కాన్సెప్ట్ తెలియదు. ఒకవేళ టచ్ అంటే 2 రకాలు నష్టపోతారు వేరే వాళ్ళు. సో రాకుండా వదిలేస్తాడు స్టార్టింగ్లోనే. కాబట్టి చాలామంది అట్లా మనకి సో టచ్ కూడా చేయరు కాబట్టి సో వాళ్ళు మార్క్స్ ఆటోమేటిక్గా తక్కువ వస్తాయి. ఇంకో కొంతమంది ఉంటారు ట్రై చేస్తుంటారు ఏదో చేద్దామని, అలా టైం వేస్ట్ చేసుకుంటే ఇది రాదు, ఇంకో క్వశ్చన్ చేసే టైం కూడా వేస్ట్ అవుతుంది. సో అలా మన ఎవరైతే కాంపిటీటర్స్ ఉన్నారో అలా నష్టపోతారు. సో మనం ఈ క్వశ్చన్ ఒకవేళ చేయగలిగితే చాలా బెనిఫిట్ పొందుతాం. అంటే కొంతమంది స్టూడెంట్స్ టచ్ చేయక నష్టపోతే, కొంతమంది టచ్ చేసి ఇంకో క్వశ్చన్ చేసే టైం కూడా అక్కడే కిల్ చేసుకుంటారు. అలా వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది. మనం చేస్తే మనం చాలా ముందుకెళ్తాం. వాళ్ళు 4 స్టెప్లు వెనక్కి అయితే మనం 3 స్టెప్లు ముందుకేస్తే సో డిఫరెన్స్ అనేది ఆటోమేటిక్గా చాలా వేరియేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది చాలా 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 ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాప్టర్లో ఎక్కువ ఉండే అవకాశాలు ఏ క్వశ్చన్ అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ రకరకాల మారచ్చు. అంటే వాడు అడిగే విధానం డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ ఈ కాన్సెప్ట్ మీద మాత్రం చాలా చాలా మెయిన్స్లో జేఈఈ మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి చాలాసార్లు వచ్చినాయి, ఇంకా మళ్ళీ కూడా మెయిన్స్ దాంట్లో కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అవకాశం ఉన్న క్వశ్చన్. కాబట్టి ఇలాంటివి మాత్రం మీరు పొరపాటును కూడా మిస్ చేసుకోబాకండి. సో బాగా నేర్చుకోండి. సో ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్ ఇన్ ది ప్రోగ్రెషన్, 2 డిఫరెంట్ ప్రోగ్రెషన్స్ ఇస్తాడు. సో ఇదొక ప్రోగ్రెషన్, ఇదొక ప్రోగ్రెషన్, 2 డిఫరెంట్ ప్రోగ్రెషన్ ఇచ్చి ఆ ప్రోగ్రెషన్స్లో నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్ అడగచ్చు, లేదంటే సమ్ ఆఫ్ ది కామన్ టర్మ్స్ అడగచ్చు, లేదంటే కామన్ టర్మ్స్లో లాస్ట్ టర్మ్ అడగచ్చు. ఇట్లా వేరియేషన్ చూపిస్తాడు.
కాన్సెప్ట్ అదే. ఏంటి, రెండు డిఫరెంట్ ఏపీస్ ఇచ్చి కామన్ టర్మ్స్, ఆ రెండు డిఫరెంట్ ఏపీస్లో ఏంటి కామన్ టర్మ్స్ అని. అక్కడి నుంచి ఇంక క్వశ్చన్ మారచ్చు. ఏంటి, సమ్ ఆఫ్ ది కామన్ టర్మ్స్ అడగచ్చు, లాస్ట్ టర్మ్ ఆఫ్ ది కామన్ టర్మ్ అడగచ్చు, మొత్తం నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్ అడగచ్చు. సో ఇలా డిఫరెంట్గా ఎలా అయినా అడగచ్చు. సో ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగాడు చూద్దాం. సో ఫస్ట్ సిరీస్ ఏపీలో ఉంది 4, 9, 14, కామన్ డిఫరెన్స్ ఎంత 5, 5 ఉంది, అప్ టు 25 టర్మ్ వరకు తీసుకున్నాడు. సెకండ్ సిరీస్ కూడా ఏపీలో ఉంది, అప్ టు 37 వరకు తీసుకున్నాడు. సో ఫస్ట్ సిరీస్ రాసేద్దాం. ఏంటి ఫస్ట్ సిరీస్ 4. సో కామన్ డిఫరెన్స్ చూసుకోండి, 5, 5 ఉంది, 5 యాడ్ చేస్తే నెక్స్ట్ వస్తుంది 14. 5 కామన్ డిఫరెన్స్ ఎంత, 4 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ 14, నెక్స్ట్ 5 యాడ్ చేయండి 19. సో కామన్ డిఫరెన్స్ ఫస్ట్ సిరీస్కి ఇది ఏపీలో ఉంది, ఈ సిరీస్ ఏపీలో ఉంది, కామన్ డిఫరెన్స్. సో ఫస్ట్ సిరీస్కి కామన్ డిఫరెన్స్ D1 అనండి, ఎంత 5. అలాగే సెకండ్ సిరీస్ అండ్ ఇందులో అప్ టు 25th టర్మ్ వరకు చేయమన్నాడు. సార్ చూద్దాం. సో 25th టర్మ్ అంటే T25 ఈక్వల్ టు, సో ఏంటి మనకి ఫార్ములా ఫస్ట్ టర్మ్. సో ఫస్ట్ టైం ఏంటి 4 ప్లస్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 25 మైనస్ 1, ఫార్ములా తెలుసు కదా నెంబర్ ఆఫ్ టర్మ్స్కి, A ప్లస్ n-1 ఇంటూ D. సో 25 మైనస్ 1 ఇంటూ D అంటే ఎంత 5. సో ఏమొస్తుంది 24 ఇంటూ 5 120, 124 వస్తుంది. సో 25th టర్మ్ ఈస్ 124. అలాగే సెకండ్ సీక్వెన్స్ కూడా చూద్దాం. సెకండ్ సీక్వెన్స్ ఏంటి 3, 6, 9, 12. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ 3 ఉంది, ఇక్కడ మనకి కావాల్సింది 37th టర్మ్ కావాలి. సో సెకండ్ సిరీస్, సో 37th టర్మ్ కనుక్కుందాం. సో ఫస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ 3, నెక్స్ట్ n-1, సో 37 మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత, కామన్ డిఫరెన్స్ కూడా 3నే. సో ఎంత వస్తుంది మీకు 36 ఇంటూ 3. సో 108 ప్లస్ 3 111 వస్తుంది. సో 111. సో 37th టర్మ్ వచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్ సీక్వెన్స్ ఏంటి అంటే 4, 9, 14. సో అప్ టు లాస్ట్ టర్మ్ ఏంటి 25th టర్మ్ 124. సెకండ్ సీక్వెన్స్ ఇందులో కామన్ డిఫరెన్స్ ఏంటి D1 ఈక్వల్ టు ఎంత 5. సెకండ్ సిరీస్ ఏంటి 3, 6, 9. సో అప్ టు లాస్ట్ టర్మ్ ఏంటి 37th టర్మ్ 111. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత 3. అయితే ఇప్పుడు ఈ రెండు సిరీస్లో అప్ టు ఈ టర్మ్ వరకు చూస్తే కామన్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. అడిగింది నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్సే కదా. ఓకే, నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడు. ఫస్ట్ కామన్ టర్మ్ మీరు ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ అంటే మీరు వరుసగా రాసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ కామన్ టర్మ్ కనిపించే వరకు రాసుకుంటూ వెళ్ళండి. అంటే 14 తర్వాత ఏంటి నెక్స్ట్ 19, ఇట్లా ఫస్ట్ టర్మ్ కనిపించే వరకు రాయండి. ఇక్కడ 9 ఉంది, 9 ఉంది, చూసారా. సో ఫస్ట్ కామన్ టర్మ్ 9, ఇంకెంతకంటే లీస్ట్ కామన్ టర్మ్ లేదు. సో బోత్ సిరీస్లో ఫస్ట్ కామన్ టర్మ్ ఏంటంటే 9. సెకండ్ కామన్ టర్మ్ అంటే ఇలా కంటిన్యూ చేసుకెళ్తే సెకండ్ కామన్ టర్మ్ మనం ఐడెంటిఫై చేసేయచ్చు. అప్పుడు సీక్వెన్స్ అనేది మనం చెప్పేయచ్చు. సో మళ్ళీ సెకండ్ కామన్ టర్మ్ వచ్చేవరకు ఇది 14, 19. నెక్స్ట్ దీన్ని కూడా ఎక్స్టెండ్ చేయండి, 3 యాడ్ చేసేసేయండి. సో ఎంతది 12 వస్తుంది, తర్వాత 15 వస్తుంది, నెక్స్ట్ 18 వస్తుంది. ఇంకా మనకి సెకండ్ కామన్ టర్మ్ ఐడెంటిఫై అవ్వలేదు. సో నెక్స్ట్ 21 కనిపిస్తుంది, తర్వాత 24. అలా ఇక్కడ కూడా అంతే 5 యాడ్ చేయండి, ఎంత నెక్స్ట్ 24. ఓకే, సెకండ్ కామన్ టర్మ్ కూడా ఐడెంటిఫై చేసాం. సెకండ్ కామన్ టర్మ్ ఎంత 24. సో ఫస్ట్ కామన్ టర్మ్ 9, సెకండ్ కామన్ టర్మ్ 24. సో రెండు సిరీస్, ఫస్ట్ సిరీస్ ఏపీలో ఉంది, సెకండ్ సిరీస్ ఏపీలోనే ఉంది. రెండిట్లో కామన్ టర్మ్స్ రాస్తే అది కూడా ఏపీలోనే ఉంటుంది. మరి ఆ కామన్ టర్మ్స్లో ఫస్ట్ 2 టర్మ్స్ వచ్చేసినాయి. మరి అప్పుడు కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది 9కి 24కి 15 అవుతుంది. సో నెక్స్ట్ టర్మ్ ఏం చెప్పేయచ్చు మనం 15 యాడ్ చేస్తే 39 అని చెప్పేయచ్చు. సో మనకి కామన్ డిఫరెన్స్ ఎలా తెలిసింది, ఫస్ట్ కామన్ టర్మ్ అలాగే సెకండ్ కామన్ టర్మ్ని ఐడెంటిఫై చేస్తే కామన్ డిఫరెన్స్ తెలిసింది. ఇంకా కామన్ డిఫరెన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. అయితే సెకండ్ కామన్ టర్మ్ కనుక్కుంటేనే కామన్ డిఫరెన్స్ కనుక్కోగలమా అంటే అలా కనుక్కోకుండా కూడా చేయొచ్చు. అంటే ఒకవేళ మరి లెంతీగా వచ్చింది అనుకోండి, మనం ఓన్లీ ఫస్ట్ టర్మ్ కనుక్కొని దాంతో కూడా మనం మేనేజ్ చేయొచ్చు. ఎలా అంటే సో సెకండ్ అంటే మనకి కామన్ డిఫరెన్స్, కామన్ టర్మ్స్కి కామన్ డిఫరెన్స్ ఏంటి 15 ఎలా తెలిసింది, సెకండ్ కామన్ టర్మ్ కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ రెండింటికి డిఫరెన్స్ అనేది కామన్ డిఫరెన్స్ అనేది మనకు తెలుసు కాబట్టి.
మరి అది కనుక్కోకుండా ఎలా చేస్తామంటే ఫస్ట్ కామన్ టర్మ్ కనుక్కోండి. ఫస్ట్ ఎంత 9 మాత్రమే. సో తర్వాత ఇప్పుడు సెకండ్ కామన్ టర్మ్ కనుక్కోకుండా కామన్ డిఫరెన్స్ ఎలా చెప్పచ్చు అంటే బోత్ సిరీస్ ఏపీలో ఉన్నాయి. బోత్ సిరీస్లో కామన్ డిఫరెన్స్ చూడండి 5 and 3. ఆ రెండింటికి ఎల్సిఎంఏ, 5కి 3కి ఎల్సిఎంఏ కామన్ టర్మ్స్కి కామన్ డిఫరెన్స్ అవుతుంది. కామన్ టర్మ్స్కి కామన్ డిఫరెన్స్ అవుతుంది కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 5 and 3 ఈజ్ 15 అవుతుంది. కాబట్టి కామన్ డిఫరెన్స్ 15. సో 15 యాడ్ చేసేస్తే సో ఎంత 24, మళ్ళీ 15 యాడ్ చేస్తే 39. సో ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనకి లాస్ట్ కామన్ టర్మ్ ఏంటి అది ఇంపార్టెంట్. లాస్ట్ కామన్ టర్మ్ తెలిస్తే అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలుస్తుంది. ఇది ఫస్ట్ కామన్ టర్మ్, సెకండ్ కామన్ టర్మ్, థర్డ్ కామన్ టర్మ్. సో కామన్ టర్మ్స్లో లాస్ట్ టర్మ్ తెలిస్తేనే అప్పుడు మనం ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కామన్ టర్మ్స్ చెప్పడానికి వీలవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ లాస్ట్ టర్మ్ ఎలా కనుక్కోవాలి అంటే ఈ న్యూ సీక్వెన్స్ కూడా ఏపీలోనే ఉంది. ఇది ఏపీలో ఉంది. సో ఈ సిరీస్లో మీరు ఎంత టర్మ్ కనుక్కోండి, కామన్ టర్మ్స్లో ఎంత టర్మ్, కామన్ టర్మ్స్కి ఎంత టర్మ్ కనుక్కోండి. సో ఎంత టర్మ్ అంటే ఫార్ములా ఏంటి a ప్లస్ n-1 d. సో a ప్లస్ n-1 ఇంటూ d. ఏ అంటే ఏంటి కామన్ టర్మ్స్లో ఎంత టర్మ్ లాస్ట్ టర్మ్ కనుక్కుంటున్నాం. సో ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి 9 ప్లస్ అంటే ఫస్ట్ కామన్ టర్మ్స్ రాసేసేయండి. రాసేసిన తర్వాత అందులో ఎంత టర్మ్ లాస్ట్ టర్మ్ ఎలా కనుక్కోవాలనేది చూస్తున్నాం. అది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ మనకు తెలియదు కాబట్టి అది n-1. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ ఏంటి, రెండు ఇండివిజువల్కి కామన్ డిఫరెన్స్ 5 and 3. ఆ రెండింటికి ఎల్సిఎంఏ కాబట్టి 15 అన్నాం. సో కామన్ డిఫరెన్స్ అంతా 15. సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి n కనుక్కుంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటో తెలిసిపోతుంది. సో మరి ఎలా కనుక్కుంటాం అంటే ఈ లాస్ట్ టర్మ్ చూసారా అంటే కామన్ టర్మ్స్లో లాస్ట్ టర్మ్ ఎంత టర్మ్ అంటే లాస్ట్ టర్మ్, ఎంత టర్మ్ అంటే లాస్ట్ టర్మ్. ఎందులో ఎంత టర్మ్ ఇది కామన్ టర్మ్స్లో ఎంత టర్మ్ అంటే కామన్ టర్మ్లో లాస్ట్ టర్మ్ తెలిస్తే నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఈ కామన్ టర్మ్లో లాస్ట్ టర్మ్ ఏది ఉండొచ్చు, ఈ రెండిట్లో ఏదైతే లీస్ట్ ఉందో దానికంటే తక్కువే ఉంటుంది. అవునా కాదా? సో లాస్ట్ టర్మ్ మనకి అప్ టు 124 వరకు, ఇక్కడ అడుగుతుంది ఏంటి అప్ టు 25th టర్మ్ వరకు. సో ఫస్ట్ సీక్వెన్స్లో అప్ టు 124 వరకే, సెకండ్ సీక్వెన్స్లో అప్ టు 37 అంటే ఎంత 111 వరకే. ఇప్పుడు కామన్ టర్మ్స్ రాసుకుంటూ వెళ్తే లాస్ట్ కామన్ టర్మ్ ఏమవుతుందంటే ఈ రెండిట్లో ఏదైతే తక్కువ ఉందో దానికంటే లెస్సే ఉంటుంది. సపోజ్ 115 124 చూద్దాం. 124 ఉందనుకోండి, 124 ఇందులో ఉంది కానీ ఇందులో లేదు కదా. ఇందులో లేనప్పుడు కామన్ టర్మ్ ఎలా అవుతుంది? సో కామన్ టర్మ్ అనేది రెండిట్లో ఉండాలి. కాబట్టి ఈ లాస్ట్ టర్మ్ రెండిట్లో కనుక్కున్నాం కదా, ఆ రెండిట్లో ఏదైతే లెస్ ఉందో దానికంటే తక్కువే ఉంటుంది. 111 అవ్వచ్చు కదంటే అది కామన్ టర్మ్ అవ్వచ్చు కాకపోవచ్చు. అంటే 111 అనేది ఈ సీక్వెన్స్లో ఉంది, ఈ సీక్వెన్స్లో 111 ఉంది, ఆ సీక్వెన్స్లో కూడా 111 ఉండుంటే అప్పుడు లాస్ట్ కామన్ టర్మ్ 111 అవుతుంది. ఒకవేళ అందులో లేకపోతే 111 దీనికంటే ఇంకా బిఫోరే ఉంటుంది. సింపుల్గా మీకు అది అర్థం కాకపోయినా ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టర్మ్ ఆఫ్ ది కామన్ టర్మ్స్లో లాస్ట్ టర్మ్ ఏమవుతుందంటే ఈజ్ లెస్ దాన్ ఈ ఇండివిజువల్ సీక్వెన్సెస్ ఉన్నాయి కదా, అందులో లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో అంటే ఫస్ట్ సీక్వెన్స్ సెకండ్ సీక్వెన్స్, ఫస్ట్ సీక్వెన్స్లో లాస్ట్ టర్మ్ 124 అయితే సెకండ్ సీక్వెన్స్లో లాస్ట్ టర్మ్ 111 దానికంటే లెస్సే ఉంటుంది. ఏదైతే లాస్ట్ టర్మ్ ఉందో అందులో ఏదైతే తక్కువ ఉందో దానికంటే తక్కువే ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే అందులో ఉంటుంది కానీ ఈ సీక్వెన్స్లో ఉండదు, రెండిట్లో ఉంటేనే అది కామన్ టర్మ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి n వాల్యూ వచ్చేస్తుంది. అప్పుడు n-1 ఇంటూ 15 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. సో సబ్ట్రాక్ట్ చేసేసేయండి, 102 వస్తుంది. అప్పుడు n-1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 102/15. సో 15తో డివైడ్ చేస్తే 15 6 90. నెక్స్ట్ ఇంకా 12 ఉంటుంది. సో పాయింట్ పెడితే 6.8 వస్తుంది. సో n-1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6.8 అయితే అప్పుడు n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని పోతే 7.8 అవుతుంది. సో ఇప్పుడు n వాల్యూ ఏంటి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7.8.
కాబట్టి ఇప్పుడు మనకి n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎప్పుడు డెసిమల్లో ఉండదు. ఇక్కడ ఇది ఇంటీజర్ అయింది అనుకోండి, సపోజ్ 8 ఉందనుకోండి, అప్పుడు నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్ ఏంటి 8. ఒకవేళ ఇది 10 వచ్చింది అనుకోండి, ఇంటీజర్ అయితే 10. కానీ నాన్ ఇంటీజర్ వచ్చింది అనుకోండి, దానికంటే లెస్ ఉన్న ఫస్ట్ ఇంటీజర్ చెప్పండి. అంటే 7.8 కంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 7.8 ఉండవు కదా, కాబట్టి దానికంటే లెస్ ఉన్న టర్మ్ చెప్పండి ఇంటీజర్లో. ఫస్ట్ ఇంటీజర్ ఏంటి, 7.8 కంటే లెస్ ఉన్న ఫస్ట్ ఇంటీజర్ ఏంటి, 7. కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత, 7. నెంబర్ ఆఫ్ టర్మ్స్ కామన్ టర్మ్స్ ఎంత, 7. ఒకవేళ ఇక్కడ మనకి ఇంటీజర్ వచ్చింది అనుకోండి, సపోజ్ 7 వచ్చింది అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏంటి, ఇంటీజర్ వస్తే అప్పుడు ఆన్సర్ 7. ఇంటీజర్ వస్తే తీసుకుంటాం, నాన్ ఇంటీజర్ వస్తే దానికంటే తక్కువ ఉన్న ఇంటీజర్ చూసుకుంటాం. ఒకవేళ మనకి 7 వచ్చేస్తే అప్పుడు లాస్ట్ టర్మ్ ఇదే అవుతుంది. ఒకవేళ రాలేదు, డెసిమల్లో వచ్చిందంటే లాస్ట్ టర్మ్ ఇది కాదు, ఇంకా దీనికంటే బిఫోర్ లాస్ట్ కామన్ టర్మ్స్ ఉన్నాయి కదా, ఇది కాదు, దీనికంటే ఇంకా లెస్ ఉంటుంది. అంటే ఈ టర్మ్ ఇందులో ఉంది కానీ అందులో ఉండట్లేదు, కాబట్టి ఇంక దీనికంటే బిఫోరే ఉంటుందని అర్థం. సో డెసిమల్ ఉండదు కాబట్టి మనం ఏమన్నా ఎన్ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7.8 అంటే దానికంటే తక్కువ ఉన్న ఫస్ట్ ఇంటీజర్ చెప్పండి, అంతే.